డాక్టర్ రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలి బ్రహ్మకుమారి ఆడిటోరియంలో నిర్వహించిన శ్రీధవరాళి చదలవాడ కూచిపూడి రంగప్రవేశం ఆద్యంతం కన్నుల విందుగా సాగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కూచిపూడి నర్తకి శ్రీధవరాళి తొలి నాట్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. మాతృభాష మాతృదేశం ఎన్నటికీ మరవకూడదని అన్నారు వెంకయ్యనాయుడు. విదేశాల్లో ఉన్న భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై మక్కువతో కూచిపూడి నాట్యం నేర్చుకోవడం అభినందనీయమని అన్నారు. విదేశాల్లో నివసిస్తూ కూడా భారతీయ సంప్రదాయ నృత్యాల పట్ల మక్కువతో సాధన చేస్తున్న శ్రీధ లాంటి యువతులు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని రామినేని ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్ రామినేని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి, సిపిఐ నాయకులు నారాయణ, పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. జీవన విధానం ఈ మూడు కూడా అంతర్లీనంగా ఇమిడి ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంది. మన శాస్త్రీయ నృత్య రీతులు, సంగీతం కవలు లాంటివి కొన్ని సందర్భాల్లో అవి పరస్పర ఆధారితాలు కూడా. మన భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథాకళి, మణిపురి, ఒడిస్సీ తదితర నృత్య రూపాలు వేటికవే ప్రత్యేకం. ఏకాగ్రత, గ్రహణ శక్తి పెరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. యువతరం పిల్లలు వీటిపైన ఎక్కువగా అభివృద్ధి పెంచుకొని తద్వారా తమ యొక్క మనో వికాసానికి మరింతగా అది ఉపయోగపడుతున్న విషయాన్ని గమనించాలి. పుట్టింది పెరిగిందంతా కూడా అమెరికాలో. చదలవాడ రాజగోపాల్ గారు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ముగ్గురు అమ్మాయిలను కూడా కూచిపూడిలో ప్రావీణ్యం చేయడం జరిగింది. ప్రావీణ్యుల్ని అదేవిధంగా మిగతా ఇద్దరు కూడా రంగప్రవేశం చేయడం. ఈ అమ్మాయి మూడో అమ్మాయి. ఈ రోజున భారతదేశానికి సంస్కృతి సంస్కారానికి ఆధ్యాత్మిక పుట్టినిల్లు. భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడ అందరూ కూడా వాటిని మర్చిపోతున్న అమెరికాలో ఉన్నటువంటి వారు రామినేని ఫౌండేషన్ ధర్మా గారి మేనగోడలు వీళ్ళందరూ మరి 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళు కఠోర దీక్షతో నేర్చుకొని ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ రంగప్రవేశం చేయటం. దానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, సతీష్ రెడ్డి గారు, ఇంకా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారిని ఆశీర్వదించడానికి రావడం జరుగుతూ ఉంది. అన్నిటికంటే మేము ఈ రోజున మీ అందరినీ కోరేది ఏంటంటే మన పిల్లలకు చదువుతో పాటు ఈ యొక్క మన సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలను కూడా అలవాటు చేసినట్లయితే వాళ్ళకు మానసికమైనటువంటి స్థైర్యాన్ని కలగటమే కాకుండా మన దేశం యొక్క వారసత్వ సంపదను కూడా వాళ్ళు ముందుకు